సార్ రోజా వర్సెస్ వంగలపూడి అనిత గారు మళ్ళీ మాటల యుద్ధం. ఇప్పుడు రోజా మీద మాట్లాడారు ఆ మాజీ మంత్రి, చాలా తప్పుగా మాట్లాడారు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఆమె మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ ఒకటే మాట్లాడలేదని వీళ్ళు అనడం లేదు. మీరు అనలేదా, మీరు అప్పుడు తిట్టలేదా, మీరు మాట్లాడింది ఏమైంది? అప్పుడు మీరు అందరూ మీరు ఏమయ్యారంటే మనం ఏం చెప్తాం? వర్మగారు, నేను వర్మగారితో కూర్చొని వీటన్నిటిని ఖండించానండి అని. నేను మీరేని కాదు, ఎవరైనా మీడియాలో అనేక మంది రాజకీయ నాయకులు, మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు అవన్నీ అప్పుడు కూడా ఖండించాయి, ఇప్పుడు కూడా ఖండించాయి. వాళ్ళని వీళ్ళని వాళ్ళు ఉటంకించుకుంటూ తిట్లను సమర్థించుకోవడమే అవుతుంది కదా ఇది ఎటు తిరిగి. నేను చూస్తుంటే నిన్న అనుకుంటా హోంమంత్రి అనిత గారు కూడా మీడియాతో మాట్లాడారు. ఆమె రోజు ఉదాహరణకి ఇంకోటి కూడా చెప్తారు. రోజా తన ఫోటోలు ఎడిట్ చేసి తన కొడుకు పంపించారు. ఎంత బాధగా ఉంటుంది చెప్పండి అని ఆమె ఏడ్చారు. ఏడ్చినంత పనిగా ఏడ్చారు. ఆమె సహజంగా మహిళలు అలా జరగవచ్చు. మీరు ఇప్పుడు ఏడుస్తున్నారు కానీ అసెంబ్లీలో అప్పుడు ఏమన్నారు, నన్ను అన్నప్పుడు ఏమైంది అని నాకు ఇష్టం లేకపోయినా నేను చూపిస్తున్నానని అనిత గారు అప్పటి వీడియోలు చూపిస్తున్నారు. నేను అంటున్నాను, అప్పుడైనా ఇప్పుడైనా మహిళల యొక్క గౌరవమే కదా మంట కలిసిపోతూ ఉంది. ఇక్కడ మహిళలను ఒక కవచాలుగా, ఒక సెక్యూరిటీ కవర్గా వాళ్ళు వాడుతూ ఉంటే దాన్ని ఎందుకు ఈ నాయకులు అటు ఇటు అనుమతిస్తున్నారు? ఆ విధంగా దాని చుట్టే ఎందుకు తిప్పుతున్నారు? ఇప్పుడు రోజా మీద ఫేక్ వీడియోలు చేశారా లేదా, లేకపోతే అవి పంపించారా లేదా, దాని మీద దర్యాప్తు చేస్తే ఆ విషయాలన్నీ కూడా తేలుతాయి కదా. ఆ ఎమ్మెల్యేనేమో ఇప్పటికీ సమర్థించుకుంటున్నారు. ఒక విషయం అయితే మనం ఒప్పుకోవాలి, ఇప్పటికీ తెలుగుదేశం శిబిరంలో కానీ ఆ ఎమ్మెల్యే తాలూకు వాళ్ళు కానీ ఎవ్వరూ మేము మాట్లాడింది ఏదో పొరపాటున అన్నామని కానీ, లేకపోతే ఇంకా జాగ్రత్త అటువంటిది వాళ్ళు ఏం చెప్పడం లేదు. ఎందుకు అనకూడదు అని. రోజాని అన్నప్పుడు, ఇప్పుడు రోజా అన్నప్పుడు కూడా ఖండించాము, అందరూ ఖండించారు. రోజాను అసలు సస్పెండే చేశారు. రోజాను సస్పెండ్ కూడా చేసి శాసనసభ ఏమే అప్పుడు వదిలిపెట్టలేదు కదా. కాబట్టి ఎందుకు ఈ బూతుల పంచాయతీ? లేదా మీరు తిట్టలేదా అంటే మీరు తిట్టలేదా, అప్పుడేమయ్యారంటే ఇప్పుడేమయ్యారు, ఇది ఎక్కడ ముగుస్తుంది అని. ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళైనా సరే దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ ముగింపు చెప్పే బదులు పాత రికార్డులన్నీ తవ్వుకుంటా అంటే ఇప్పుడు అప్పుడు తిట్టిన దానికంటే ఇప్పుడు ఎక్కువగా తిట్టాలా, అప్పుడు తిట్టిన దాంతో సమానంగా తిట్టాలా? ఈ ప్రశ్నలకు జవాబే లేదు. అసలు తిట్టడం వల్ల ఎవరికైనా ఏం ఒరుగుతుంది? కాబట్టి అప్పుడు రోజా తిట్టారు లేదా అసభ్యంగా మాట్లాడారు అనుకుంటే ఆ పేరుతో ఆమెను శాసనసభలోకి రానివ్వలేదు కదా, చర్య తీసుకున్నారు కదా. అందువల్ల ఇప్పుడు పిల్లలను కూడా ఇప్పుడు మహిళల దగ్గర ఆగకుండా పిల్లల దగ్గరికి కూడా వీడియోలు, బూత్ వీడియోలు చాలా సందర్భాల్లో వాళ్ళ పిల్లల రెఫరెన్సులు తీసుకోవడం, వాళ్ళ బొమ్మలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇది చాలా వికృతమైన అగ్లీ అఫైర్. దీన్ని ఖండించాలి ఎవరైనా, ప్రతిపక్షమైనా స్వపక్షమైనా విపక్షమైనా. ఈ అంశాన్ని మటుకు హోంశాఖగా అలాగే పోలీస్ శాఖగా తీవ్రంగా తీసుకొని ఆమె ఫిర్యాదును ఏంటి నిజంగా ఏం జరిగింది అన్నది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ఎవరో ఒకరు పెద్దలుగా ముందుకు వచ్చి మేము దీన్ని ప్రోత్సహించట్లేదు, ఇలా కోరుకోవడం లేదని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. పవన్ కళ్యాణ్ మీద రోజా చాలాసార్లు మాట్లాడారు, అందులో సందేహం ఏం లేదు. కానీ ఆయన కూడా ఈ సమయంలో మహిళలు ఆ అంశాలు చాలా గౌరవంగా చెప్తూ ఉంటారు కాబట్టి రాజకీయంగా రోజాను ఏం విమర్శించినా వీటిని ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. అనితను వాళ్ళు ఎక్కువ అన్నారా, రోజాను వీళ్ళు ఎక్కువ అన్నారా, ఆయన భార్యను ఈయన అన్నారా, ఈయన భార్యను ఆయన అన్నారా? ఈ వికృత వివాదం కనుక ముగిసిపోకపోతే ప్రజలకు మనస్తాపమే కాకుండా సభ్యత విలువలకు కూడా కళంకం ఏర్పడే పరిస్థితి దాపురించింది, కొనసాగుతుంది. అది బాధ కలిగించేది. ఒక మాట ఆ ఎమ్మెల్యేకి అలా మాట్లాడకూడదు అని చెప్పొచ్చు, దాని బదులు పాత రికార్డులు తవ్వితే ఇప్పుడు ఉపయోగం ఉంది.